వచ్చేసరి నేనైతే పార్టీకి నేనే తీసుకొచ్చాను, మీరు రాలే. నేనైతే ఈ పల్సర్ కొనుక్కున్నా ఆ వచ్చిన డబ్బులతోని. మిగతా ఇంకా తెలుసుగా, మిగతా డబ్బులు మొత్తం సారీ అరే ఫస్ట్ టైం తీసుకొచ్చిన అప్పుడే డ్యామేజ్. ఇప్పుడైతే మన గ్యారేజ్కి వెళ్దాం, అక్కడ పంపించారంట మొత్తం. అరే ఓవర్ స్పీడ్ ఎక్కువైంది, పోలీసు వచ్చేస్తారు. ఓకే ఓకే లెట్స్ గో. వెళ్ళి మనం షార్ట్ కట్లో వెళ్తాం. అక్కడ ఏందది? అదేందో మనకి. అదా ఏదో మన గ్యారేజ్. లెట్స్ గో ఇంటూ గ్యారేజ్. హై స్పీడ్లో వెళ్తున్నాను నేనైతే. తగ్గించుకో. ఓకే. సారీ అంకుల్, సారీ ఆంటీ. ఎవరు రోడ్డు మధ్యలో పెట్టింది? ఎవర్రాడు గన్నుది? అరే యాక్సిడెంట్ అవుతున్నాయి. ఎవరు రాడు పెట్టింది? అరే మనం బడ్జుకా యూజ్ చేసినా ఏం కాదు. పెట్టినోడు రాండ్రా బయటికి. రాదనుకుంటా. వచ్చేసాంగా. ఇగో ఇదే అరే ఏంది ఇట్లా పెట్టిరు? వెయిట్ ఎ సెకండ్. ఏంది సుధాయుడు స్కూటీలో మిద్దె పైన అతికిచ్చిర్రేంద్రా? ఇది ఏంద్రా ఇంత దారుణము? అరే మిద్దె పైన కాదురా, అది పైన ఎట్లా పెట్టిర్రా నాయనా ప్రభు, మహాన్ బాపలరా. అరే ఏంద్రా అది? గైస్ మంచి స్కూటీలు ఎలా వేస్తారు చూడండి, ఏమనాలి ఇలాని. సరే మనమైతే ఇప్పుడు ఇవన్నీ తీసుకుపోయి లోపల రెడ్ సైకిల్ అన్నీ లోపల పెట్టేద్దాం. లోపల పెట్టి ఏంది బైకే వస్తుంది. సారీ, ఈ సైకిల్ నాకు అలవాటు అయిపోయింది, కానీ ఇప్పుడు డబ్బులు వచ్చినాయి కదా. ఇక్కడ పెట్టాలి. అయినా మనకి సైకిల్స్ బయటనే ఉండే కదా, ఇవెందుకు తీసిన? సరే సైకిల్స్ కదా, బైక్స్ అని లోపల పెట్టేద్దాం. సైకిల్ బయటనే ఉండని ఎవరు తీసుకుపోలేరు. తీసుకుపోయినా పర్లేదు, మళ్ళీ కొనుక్కుంటా. ఇయ్యాలమ్మ ఏంది స్ప్లెండర్ అనుకుంటా, ఏదో ఆర్జిఎస్ ఏంటి బ్రో? అమ్మా ఏమన్నా ఉందా స్ప్లెండర్? సారీ, ఒరే గుద్దేసిన అనుకో, ఎవడు కొన్నాడు మార్క్స్ అయితే. ఓకే ఇక్కడ ఉండని, ఇక్కడ కాదు ఇక్కడ ఉండని, డ్రాప్ చేయి, మనం వెళ్ళిపోదాం. ఓన్లీ షో అన్నీ బయట పెట్టేద్దాం బ్రో. ఒక్కొక్కటి డిఫరెంట్ టైప్స్ ఇట్లా తెచ్చి ఇక్కడ పెడదాం. ఇప్పుడు అదేదో పెట్టాం కదా బైక్, దాన్ని నాకు తెలియదు. ఇప్పుడు స్ప్లెండర్ పెడదాం, బ్లాక్ పెడదాం, రెడ్ పెడదాం. సారీ అంకుల్. అరే ఎటువైనా బైక్లు ఇట్లా పెట్టిరేంద్రా? సారీ. ఎలా తీసుకెళ్ళాలి దారుణంగా గ్యాస్. మరి డబ్బులు పెట్టి తెచ్చుకుంటే స్కూటీ పైనకి ఎక్కిచ్చిర్రు, అట్లెట్లా ఎక్కిచ్చిర్రు నాకు అర్థం. అరే మీరు మనిషిలా లేదంటే జాంబీసా? అనుకుంటాను జాంబీస్ అంటున్నా. గాయస్ ఎట్ వెళ్ళిపోతున్నాను. ఇది నేను ఎప్పుడు నడపలే, అందుకే ఎట్లయితుంది. చెడగొట్టుకోవాల్సింది. గుద్దుతో ఎవరు తీసుకోడరా? ఓకే ఈ స్ప్లెండర్ అనుకుంటా, నాకు తెలుసు ఏందో ఏదొకటి. ఇవి ఈరోజు అమ్మేస్తా. ఈరోజు అమ్మేసి ఎంతో వస్తుందో చూద్దాం. ఓకే గాయస్ ఈరోజు మనకి డబ్బులు బాగానే వస్తుంది. ఈ 5000 సైకిల్ 6000 పెడుతున్నా. ప్రతి ఒక్కటి 1000 పెంచుతా.
ఇంకా ఎక్కువ రేట్ ఉన్న వెంట్ చేస్తా. ఫస్ట్ అయితే మనం కస్టమర్స్ని, ఒక కస్టమర్ ఉన్నాడు, ఆ కస్టమర్ అన్ని కార్స్ కొంటాడు, టోటల్ అన్ని కార్స్ కొంటా అని అన్నారు. కాబట్టి మనం చేయాల్సింది ఆ బిల్డింగ్ పైనకి ఎక్కాలి, కనిపిస్తుంది, అక్కడ నుంచి దుంకాలి. ఎస్, అతను అదే అన్నాడు. అది చేసిన తర్వాత అతను ×1 ×2 కాదు ×4 వేసుకుని ఇస్తాడంట. ఇప్పుడు టోటల్ 19 lakhs పెట్టి కొన్నా కదా, అది ×4 ఏమో తెలియదు, అతనే వేస్తాడులే. 42. నేనైతే లాస్ట్ 50 crores అన్నా. ఏమన్నాడు, తిట్టాడు. పర్లేదు 42 ఇస్తా అన్నాడు, 42 ఇస్తా అన్నాడు. 42 ఎట్లా అంటే 45 ఇస్తా అన్నాడు. అది ఎలా కుదురుతుంది అని అన్నా. అప్పుడు అతను ఏమన్నాడు, లాస్ట్ 49 అన్నాడు. నేను లాస్ట్ 50 అన్నందుకు సరేలే, 50 కాదు 51 కాదు 60 కొంటా అన్నాడు. ఎందుకు అని అంటే ఈ ర్యాంప్ ఇచ్చేసి వచ్చి, అప్పుడు అతని ఫేస్ చూస్తే నాకు అట్లుంటుంది మనతో. అయ్యే ఎందుకా బ్రో, నేను ఎప్పుడు చేయలేదు బ్రో ఇది ఈ ర్యాంప్. కొంచెం కష్టంగానే ఉంది, బట్ చేయాలి. అతను మన అన్నీ తీసుకొని 60 lakhs రావాలి. తర్వాత బైక్స్ కొనాలి, బైక్స్ తర్వాత కార్స్ తర్వాత లగ్జరియస్ కార్స్ అన్నీ కొనేయాలి. ఎస్ 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 మనమైతే వచ్చేసాము ఇక్కడికి. ఆ బిల్డింగ్ పైనకి ఎక్కేసి అక్కడి నుంచి దుంకేస్తే అయిపోతుంది. ఎందుకంటే ప్రాణాలతో కాబట్టి అతను 9 lakhs ఎక్కువ వేసాడు. సో 9 lakhs కాదు 19 lakhs అనుకో గాయ్స్. ఈ షట్ మీకు విషయం సారీ స్టీవ్, సారీ ఫ్రాంక్లిన్, స్టోరీ ఓకే, సారీ ఫ్రాంక్లిన్. వీడికైతే నేను సారీ చెప్పేస్తా. ఒక విషయం చెప్పనా, మనం చేయకుండా చెప్పడానికి ట్రై చేసినా సరే వాడు అప్పుడే నా బైక్కి కెమెరా పెట్టాడు, నా క్యాప్కి కూడా పెట్టాడు. ఇంకా నేను హెల్మెట్ పెట్టుకోవాలి గాయ్స్. హెల్మెట్ పెట్టుకుంటే అప్పుడు కనిపించాలి. కానీ బైక్ ఎట్లా కవర్ చేస్తావు బ్రో కదా. అసలు మీకు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది అనే డైలాగ్ గుర్తొచ్చింది. ఓకే, ఒక్క నిమిషం, వెళ్ళాలి. అరే నాకు డబ్బులు కావాలి బ్రో. ఓ సారీ, మళ్ళీ మన గుండు తాతాడు చెప్తాడు, డబ్బులు ఎవరికి ఊకే రారండి, రాదు. ఎందుకు రాదు నాకు కూడా తెలియదు, అందుకే సంపాదించాను కానీ ఇవన్నీ చేస్తున్నా. అరే ఏంటి బ్రో నువ్వు హై స్పీడ్ వేసుకో. నా ఫేవరెట్ బైక్ 2 ఉన్నాయి, సారీ చాలా ఉన్నాయి, అందులో 3 చెప్తా. థర్డ్ వన్ మీరే గెస్ చేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి BMW ఒకటి, అది సారీ తర్వాత KTM, తర్వాత మన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్. సరే ఫోర్త్ వన్ కూడా చెప్పాలా? థర్డ్ వన్ చెప్పినా, ఫోర్త్ వన్ చెప్తున్నా. ఓకే, ఫోర్త్ వన్ హోండా. అది నెంబర్ గుర్తులేదు, సరే పర్లేదు వదిలేసి లెట్స్ గో. అరే చీ బాయ్ సాబ్, ఏందిరా నాకు ఈ కర్మ. ఓకే, ఫాస్ట్గా ఒక్క సెకండ్ ఫోన్ చేసి అడుగుదాం, బ్రో నాకు చేంజ్ కావట్లే, వేరే ఛాలెంజ్ అని. దిగురా. ఓకే, 7 యష్ రాకింగ్ స్టార్ రాకీ. ఫోన్ చేయరా, అభిషేక్కి చేద్దాం. అరే సరే 9873 సారీ 31. ఇవెందుకు వచ్చారా ఇప్పుడు? సరే, వాడు నాతో ఏమన్నాడు తెలుసా, సరే ఇంకొక ఛాలెంజ్ ఇస్తా అని చెప్పాడు. ఏం ఛాలెంజ్ నేను చూపిస్తా. నేను ఎందుకు చేయలేకపోతున్నా నాకు అర్థం కాదు.
ఒక్క నిమిషం. ఇప్పుడు దిగండి. సారీ, దిగాలిగా. ఒక్కసారి అటు దిగండి, ఆ నుంచి అటు దానికి దింకాలి. బాగుంది కదా, దానికైనా బెస్ట్ ఇదే రతిక. లెట్స్ గో, ఇదే చేద్దాం. ఇంకా ఛాలెంజ్ ఇస్తామని ఈజీ ఛాలెంజ్ జీరో నాయన అంటే ఇంకా దీనికన్నా ఆడిచ్చాడు. అభిషేక్, యష్, సన్ అండ్ ఫాదర్. ఓకే, అందుకే ఇద్దరు సేమ్ ఆలోచన పెట్టుకున్నాం. ఓకే, గో 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 గో. యాస్, మనం వచ్చేసాం. ఇప్పుడు మనం స్లోగా కాదు, స్పీడ్గా వెళ్ళాలి. అవసరం లేదాడా ఉంది. ఓ ఎస్ గాయస్, బిల్డింగ్ పైకి వచ్చేస్తున్నాం. ఎగ్జైట్మెంట్. ఓ వద్దు రణధీరా. రణధీర ఎవరు? ఓ సచ్. రే, ఎవడు సుధాయుడు? ఏడ దొరికింది రాయుడు. వాట్ ఎ నైస్ జాబ్. ఓకే, మళ్ళీ వెళ్దాం, మళ్ళీ ట్రై చేద్దాం. ట్రై చేస్తూనే ఉండాలి, ప్రతి ఒక్క ట్రై చేస్తా. ఓ సారీ గాయస్, మన వేస్టెడ్.